హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడైతే సమ్మర్ హాలిడేస్ కదా, నేను మా పిల్లలం కలిసి మా అమ్మ వాళ్ళ ఊరికి అయితే వెళ్తున్నా. మా అమ్మ వాళ్ళ ఊరైతే గుడివాడండి. నేనైతే ఇప్పుడు మా ఇంటి దగ్గర నుంచి రేణిగుంటకైతే వచ్చాను. మా పిన్ని మా బాబాయ్ వాళ్ళతో అందరం కలిసి అయితే వెళ్తున్నాం. అట్లాగే మా చెల్లి వాళ్ళు కూడా వస్తున్నారండి ఊరికి. చిన్న ఫంక్షన్ అయితే ఉంది. ఏం ఫంక్షన్ వీడియో లాస్ట్లో అయితే చెప్తా. ట్రైన్లో ఫుడ్ తినడానికి మా పిన్ని మధ్యాహ్నం ప్రిపేర్ చేసేసిందండి. అందరికీ పార్సల్ అయితే కట్టుకుంటున్నాము. ఇంకా లగేజ్ అంతా బయట పెట్టేసి ఆటో కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. మా హస్బెండ్ కూడా మాతో పాటు రావాల్సింది, కానీ చిన్న పని పడిందండి. 2 days తర్వాత అయితే వస్తామని చెప్పారు. ఇక్కడ ఉండే 2 చెల్లెళ్ళు కూడా వస్తున్నారండి ఊరికి. అందరం అయితే కలిసి వెళ్తున్నాము. ఒక చెల్లి అయితే మాకంటే రైల్వే స్టేషన్లో ముందే ఉంది, వెయిట్ చేస్తుంది మా కోసం. ఇప్పుడైతే రేణిగుంట రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. మా ట్రైన్ వచ్చి 6:20కి, మేము 6కి అంతా వచ్చేసాము, ఒక 20 minutes ముందే. ఎప్పుడు వెళ్ళినా కూడా అందరం కలిసే వెళ్తామండి. నేను, మా 2 చెల్లెళ్ళు, మా బాబాయి, మా తమ్ముడు అందరం కలిసి. చాలా సరదాగా ఉంటుంది. లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఇట్లా ఒకళ్ళు ఇద్దరు వెళ్తే బాగుండదండి. ఒక 10 మందిగా వెళ్తే ఆ సందడే వేరు. మేమైతే ఎప్పుడు అట్లాగే కలిసి వెళ్తామన్నమాట. స్టేషన్లో మా చెల్లి వెయిట్ చేస్తుందని చెప్పాను కదా, మాకైతే ఎదురుగా వచ్చింది లగేజ్ బ్యాగ్స్ తీసుకోవడానికి. మేము వచ్చిన ఒక 15 నిమిషాలకి ట్రైన్ అయితే వచ్చేసిందండి. టైమింగ్స్ అయితే మార్చాడంట, కొంచెం ఎర్లీగానే వచ్చేసింది. మేము ఎక్కాల్సిన ట్రైన్ అయితే ఇదేనండి. పిల్లలకి ఫస్ట్ ట్రైన్ ఎక్కగానే ఫుడ్ అయితే పెట్టేసి పడుకోబెట్టేశాను. ఇంకా ఎవరి బర్త్లో వాళ్ళైతే పడుకుని పోయామండి. నేను ఏం ఫంక్షన్కి వెళ్తున్నానో వీడియో లాస్ట్లో అయితే చెప్తాను అన్నాను కదా. గృహప్రవేశానికి అయితే వెళ్తున్నానండి. మా బాబాయ్ వాళ్ళకి ఇల్లు వచ్చింది గుడివాడలో, అక్కడైతే గృహప్రవేశం చేసుకుంటున్నారు. రేణిగుంటలో సాయంత్రం 6:30కి ట్రైన్ ఎక్కితే గుడివాడలో తెల్లవారుజామున 4:30కి అయితే దిగామండి. ఇంకా అందరం దిగేసి లగేజ్లు అంతా కరెక్ట్గా వచ్చిన లేదన్నీ చెక్ చేసుకుని ఇంటికి వెళ్ళేసరికి 5:30 అయిపోయింది. ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుని ఇంకా ఫ్రెష్ అయ్యి ఈవినింగ్ డీమార్ట్కి అయితే వెళ్ళామండి. మా అమ్మ కొన్ని ప్రొవిజన్స్ అయితే తీసుకురమ్మని చెప్పింది. ఇంకా అందరం బ్యాచ్ అయితే వెళ్ళాము. మా ఇంటి దగ్గర నుంచి నడుచుకుంటూనే వెళ్ళొచ్చండి డీమార్ట్కి. కొంచెం పక్క వీధి అనమాట, టౌన్ ఇదంతా. డీమార్ట్కి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళంగానే ఇంకెవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళైతే షాపింగ్ చేస్తున్నారండి. ప్రొవిజన్స్ నాదే తొందరగా అయిపోయింది, వీళ్ళ షాపింగ్ చాలా లేట్ అయిపోయింది. ఇంకెట్లయితే బిల్లింగ్ వేసుకుని బయటకు అయితే వచ్చేసాము. డీమార్ట్ నుంచి బయటికి రాగానే పచ్చిమిరపకాయ బజ్జీలు అట్లాగే ఎగ్ బజ్జీలు అయితే పెట్టారండి. పచ్చిమిరపకాయ బజ్జీలు అయితే నేను బాగా తింటాను, అందువల్ల ఇక్కడైతే టేస్ట్ చేస్తున్నాం ఎట్లా ఉంది ఏమని. టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. గృహప్రవేశం ఎలా జరిగిందో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.